వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి, ఎకానమీ ఫ్యాకల్టీ. గత క్లాసుల్లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేశాము. ఈ వీడియోలో కూడా ఏపీ ఎకానమీకి సంబంధించిన మరికొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మనకు కావలసినటువంటి టాపిక్స్ ఏ టాపిక్స్ మీద డిస్కషన్స్ చేద్దాం, ఎందుకంటే అంటే February 23 అనుకుంటా ఐ థింక్ ఎగ్జామ్. మీకు ఏమైనా టాపిక్స్ మీద ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అంటే డిస్కషన్స్ చేద్దామండి. వాటి గురించి వివరణ ఇస్తాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ టాపిక్ మాకు కావాలి సార్ అని చెప్పి మీరు టైప్ చేయండి, కామెంట్ సెషన్స్లో పెట్టండి. ఓకే, మనము మరికొన్ని క్వశ్చన్స్ గత క్లాస్లో కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్ చేశాము. ఇప్పుడు ఈ క్లాస్లో కూడా మరికొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ పథకంలో కేంద్ర రాష్ట్ర వాటాలను గుర్తించండి. 25:75, 50:50, 60:40, 100:10. అంటే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 75 అట, 25% షేర్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ది, 50% 50 ఇద్దరికి బోత్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చాడు. 60% షేరు ఏపీ అని ఇచ్చాడు, 40% షేరు 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చాడు. 100 కేంద్ర ప్రభుత్వం అని ఇచ్చాడు. ఓకే, మనకు 2014 and 15 ఇయర్స్లో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేటువంటి స్కీమ్ను 2014 and 15 ఇయర్స్లో 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2014 and 15 ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది హార్టికల్చర్ ఉద్యానవన పంటల పెంపకానికి సంబంధించినటువంటి పథకంగా వాటిని ప్రోత్సహించడం కోసం వాళ్ళు పండించినటువంటి పంటల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం, ఓకే వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించటము, ఇలాంటి అంశాలను ప్రోత్సహించడం కోసం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసము ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇందులో 60% కేంద్ర ప్రభుత్వం వాటా కలదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంటే మిగిలిన 40% ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉందండి. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. ఓకే, ఇది కూడా ఉద్యానవనాల మీద అడిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతము మొత్తము ఉద్యానవన పంటల్లో రాష్ట్రంలో %% విస్తీర్ణము మరియు %% ఉత్పత్తి కలదు. ఓకేనండి, ఇక్కడ రాయలసీమ ఇంతకుముందే గత క్లాసులో చెప్పుకున్నామండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనండి ఏపీలో హయ్యెస్ట్గా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలో అత్యధికంగా ఉద్యానవన పంటలు అనేటువంటివి పండిస్తున్నారు. ఎంత పర్సంటేజ్ అండి అంటే ఇక్కడ 43:52 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ విస్తీర్ణ పరంగా 43, 52% ప్రొడక్షన్ వైజ్ అని ఇచ్చాడు. ఏరియా వైజ్గా 40-50 అని ఇచ్చాడు. 43-50 అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో కనుక చూస్తే 40:52. ఇది ఆన్సర్ చేయటం చాలా కష్టం అండి. ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చాడండి. మనకు రాయలసీమలో మొత్తము పంట విస్తీర్ణంలో 43% విస్తీర్ణము ఉద్యానవన పంటల విస్తీర్ణము ఉంటే వీటి మీద వచ్చేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52%, 52% వరకు మనకు ఉత్పత్తి వస్తుందండి. రాయలసీమ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చండి. 52% అనేటువంటిది రావటం జరుగుతుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పట్టు పరిశ్రమల అంశంలో క్రింది వాక్యాలలో ఏది తప్పు? ఓకేనండి, పట్టు పరిశ్రమ స్కిల్ వార్మ్ గురించి ఇచ్చాడు. భారతదేశంలో మల్బరీ సెరికల్చర్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కోస్తా జిల్లాల కంటే రాయలసీమ జిల్లాలోనే పట్టు పరిశ్రమ ఎక్కువగా ఉంది.
రాష్ట్ర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థను 1995లో హిందూపూర్లో ఏర్పాటు చేశారు. మనకు పట్టు పరిశ్రమ మల్బరీ పట్టుకు ఎక్కడ ఫేమస్ అండి? ఈజీగా చెప్పగలుగుతారు. ఏపీనా ఫస్ట్ ప్లేస్లో ఉంది? నో, కర్ణాటక. సిల్క్ వామ్లో కనుక చూసుకున్నట్లయితే మల్బరీ పట్టు కర్ణాటక రాష్ట్రం అండి మనకు ఫేమస్. కాబట్టి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ కాదు. రాంగ్ ఆప్షన్. ఇక కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే పట్టు పరిశ్రమ ఎక్కువగా ఉంది, కరెక్టేనండి. పట్టుకు సంబంధించిన అభివృద్ధి సంస్థ కూడా హిందూపూర్లో 1995లో ఏర్పాటు చేశారు. అంటే బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2022-23 ఇయర్స్లో మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. 44. ఆంధ్రప్రదేశ్లో 2022-23 సంవత్సరాల్లో పశుగ్రాసానికి అభివృద్ధిలో అంశంలో సరి అయినది ఏది? ఓకే, పశుగణాభివృద్ధి లైవ్ స్టాక్లో గురించి ఇవ్వటం జరిగిందండి. డెవలప్మెంట్. మాంసము ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ 4th ప్లేస్లో ఉంది. పాల ఉత్పత్తిలో 1st ప్లేస్లో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో 1st ప్లేస్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ 3 అంశాలు ఇవ్వటం జరిగింది. మాంసము ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉందండి. గుడ్ల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బట్ పాల ఉత్పత్తిలో 5th ప్లేస్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ 5th పొజిషన్లో ఉంది. అంటే ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2023-24 సంవత్సరాల్లో మత్స్య సంపద అంశంలో అంటే ఫిషరీస్లో ఏది ఒప్పు? ఓకే, 2023-24 ఇయర్స్లో ఫిషరీస్కి సంబంధించిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏదో గుర్తించండి అని ఇచ్చాడు. చేపల ఉత్పత్తి వృద్ధి రేటు 1.02%. చేపల ఉత్పత్తి వృద్ధి రేటు 2023-24లో 1.02% వచ్చిందండి. చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబానికి ప్రభుత్వము ఎంతవరకు ఎస్గ్రేషియా ఇస్తుందండి అంటే 10,000 రూపీస్, 10,000 రూపాయలు ఉపశమనానికి. నెక్స్ట్, ఎందుకు చేపల కుటుంబాల వాళ్ళు వాళ్ళ జీవన భృతి కోసం వర్షాకాలంలో కూడా సముద్రంలో పోయి చేపలను పడుతూ ఉంటారు. ఓకే, వర్షాకాలంలో కూడా వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు సమయంలో ప్రభుత్వమే ఆదుకుంటుంది. ఎంత అమౌంట్ ఇస్తుందండి అంటే 10,000. అయితే ప్రస్తుతానికి ఇది 20,000 పెంచాడండి. 10,000 నుంచి 20,000కి వచ్చిందండి. చేపలు పట్టేటప్పుడు మరణించిన కుటుంబానికి ఎక్స్గ్రేషియాగా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచవటం జరిగింది. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ఏ, బి, సి 3 కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఇది 10,000 నుంచి ఇప్పుడు ప్రజెంట్గా 20,000కు పెంచడం జరిగిందండి. ఓకే, చేపలు పట్టేటువంటి వాళ్ళ కాలంలో ఉపశమనానికి 10,000 ఇస్తే ఇప్పుడు 20,000 అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ప్రజెంట్గా. నెక్స్ట్ అదే ప్రశ్న ఇచ్చాను చూడండి. 2024-25 ఇయర్స్లో 2024-25 ఇదేందండి 2023-24 2024-25 సంవత్సరాల్లో నుండి చేపల వేట నిషేధ కాలంలో సూపర్ 6 కింద ప్రతిపాదించబడినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎంత ఉపశమనము 10,000 నుండి ఎంతకు పెంచింది అని ఇచ్చాడు. ఓకే, కూటమి ప్రభుత్వం అండి సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టింది. అందులో మనకు ఇంతకుముందే చెప్పాను ఎంతవరకు పెంచడం జరిగిందండి అంటే 20,000 రూపీస్ వరకు పెంచడం జరిగింది. 20,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణము ఎక్కువగాను తక్కువగాను ఉన్న జిల్లాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎక్కువగాను తక్కువగాను ఉన్న జిల్లాలను గుర్తించండి. తూర్పుగోదావరి కృష్ణా, గోదావరి చిత్తూరు, తూర్పుగోదావరి అనంతపురం, విశాఖపట్నం కృష్ణ. అడవుల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణము అని ఇచ్చాడు. అటవీ విస్తీర్ణము ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, వాస్తవానికి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మొదటి జిల్లా కడప, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా. కానీ కడప లేదు కాబట్టి
తూర్పు గోదావరి తీసుకున్నాం. తక్కువగా ఉన్నది ఏదండి అంటే కృష్ణ విస్తీర్ణ పరంగా. అదే శాతాల పరంగా చూసినట్లయితే అత్యధికంగా ఉన్నది విశాఖపట్నం, అతి తక్కువగా కనపడుతున్నది కృష్ణ. ఇక్కడ ఏరియా వైజ్గా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాస్తవానికి మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణ శాతం ఎక్కువగాను తక్కువగాను శాతాలలో అడిగాడు. మరొక ప్రశ్న శాతాలలో ఇవ్వటం జరిగిందండి. ఐడెంటిఫై ది డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ది హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా హయ్యెస్ట్ గాను లోయెస్ట్ గాను ఉన్నటువంటిది పర్సంటేజ్ వైజ్ గాను ఇచ్చాడు. ఇంతకుముందే డిస్కషన్స్ చేశామండి. విశాఖపట్నం కృష్ణా డిస్టిక్ అండి. విశాఖపట్నం కృష్ణా డిస్టిక్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మొత్తం మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చాడు. ఓకే అండి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? కొరింగ వన్యప్రాణాల అభయారణ్యము. నెక్స్ట్ వన్ అండి, రోడ్లపాడ్ల, పులికాటు, రాజు. ఈ పార్కులు ఏ జిల్లాలో ఉన్నాయి? నాకు తెలిసి ఇది కొద్దిగా ఐడెంటిఫికేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్. రోలపాక ఎక్కడుందండి? నంద్యాల జిల్లాలో ఉంది. పులికాట్ వన్యప్రాణులది తిరుపతిలో ఉంది. రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఎక్కడుందండి అంటే కడప. ఫస్ట్ది కోరింగ కాకినాడలో ఉంది. ఓకే, దేనికి దానికి ఆన్సర్ అవుతుందండి? A1, B2, C3, D4 అవుతుంది. D4 అనేటువంటిది అవుతుంది. ఓకేనండి, ఆన్సర్ ఏదండి అంటే 49. ఆన్సర్ A1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను వాటి జిల్లాలతో జతపరచండి. ఓకేనండి, పరిశోధన వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, పరిశోధనా కేంద్రము ఇది వరికి సంబంధించిందండి. మిస్ అయింది, రైస్కి. ఓకే, కాటన్ వరికి సంబంధించింది. వరి రీసెర్చ్, పత్తి, కొబ్బరి పరిశోధనా కేంద్రాలయం అని ఇచ్చాడు. వరి పరిశోధనా కేంద్రాలయం నెల్లూరులో ఉంది. పత్తిది నంద్యాల, కొబ్బరిది రాజోలు జిల్లాలో. పసుపు ఎక్కడుందండి అంటే పెద్దపాలెం. పసుపు బోర్డుకి సంబంధించింది ఎక్కడుందండి అంటే పెద్దపాలెం అండి. ఓకే, దేనికి దానికే ఉందండి. A1 ఉండాలి, B2 ఉండాలి, C3 ఉండాలి, D4 ఉండాలి. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు కూడా కొద్దిగా మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే పెద్దగా అనిపించవచ్చు, హాఫ్ పేజ్ అనిపించవచ్చు. ఈ రెండు ప్రశ్నలు కొంత మనకి ఏ ఏరియాలో ఏమున్నాయి అంటే ఐడెంటిఫికేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాము.